మానవత్వ పరిమళం, మంచితనానికి మారుపేరైన మా మనసున్న మహారాజు, మా కట్కూరి ఇంటి ఆనిముత్యం, మా నాన్న కట్కూరి రాజమౌళి గారు అకాల మరణం చెందారు. వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటి వీడుకోలుతో జ్ఞాపకార్థంగా ఈ పాటను అందిస్తున్నవారు కొడుకులు, కోడళ్ళు, బిడ్డ, అల్లుడు మరియు మనవళ్ళు, మనవరాళ్ళు. రచనాగానం అబ్బదాసి యాకయ్య. కట్కూరి వారింట కన్నీళ్లు మిగిల చూడమ్మా. నీలాకాశం ఏటమ్మా, కట్కూరి వారింట కన్నీళ్లు మిగిల చూడమ్మా. రాలినావో మోదుగు అనమా, మట్టి కడుపులో నీ చిరునామా. రాలినావో మోదుగు అనమా, మట్టి కడుపులో నీ చిరునామా. కట్కూరి రాజమౌళి ఏ లోకమెల్లినాడమ్మా. ఏడడుగులు నడసి వెళ్ళిపోయినా నీ భార్య సుజాత, చెంత చేరుకున్నావా నాన్న మా రాజమౌళి. ఎదపైన ఆడించి పెంచిన నీ కన్న కొడుకులు నాగభూషణం, శ్రీనివాసుల గుండె పగిలనా. నీ గారాల బిడ్డ వెలిసెట్టి శ్రీదేవి ఏడ్చెనా. నీ మరణ వార్త విన్నా ప్రతి గుండె తల్లడిల్లే. మనసున్న మహారాజు మనకు ఇక లేడని తెలిసి నీ కోడళ్ళు జ్యోతి పావని చూడయ్యా. నీ అల్లుడు వెనిసెట్టి విద్యనాథు నిన్నడిగనయ్యా. ఎత్తుకొని ఆడించి నా మనవల్లు, నీరజు శ్రీరజు అక్షజు విరిందీరజులు ఎచ్చెనా. అల్లారు ముద్దుగా చూసుకున్న మనవారాళత్యా, తాతని కలవరించిన రాజమౌళయ్యా. నీ జ్ఞాపకాలన్నీ మేము ఎట్లా మరువమయ్యా. కట్కూరి ఇంటిలో చీకట్టు మిగిల్చెల్లినవా. నువ్వు కూసున్న కుర్చీ పడుకున్న మంచం నిన్నడుగుతుందయ్యా. నీలాకాశం ఏటమ్మా, కట్కూరి వారింట కన్నీళ్లు మిగిలే చూడయ్యా. ఇరుగు పొరుగోళ్ళతో నీను కలిసి తిరిగినవు. కార్మిక కర్షక కూలీలకు అండగా నిలిసినవు. బ్రతికినన్ని నాళ్ళెందరికో సాయం చేసినవు. నీ జ్ఞాపకాలన్నీ గుండెల్లో పదిలంగా దాచుకుంటాం. ఆ తొలి పొద్దు పడుపుల్లో వెలుగై వస్తావా. కట్కూరి ఇంటిలో మళ్ళీ నువ్వే పుడతావా. ఆ సక్కని మనసు గల్లా రాజమౌళయ్య ఎక్కడున్నావో. నీలాకాశం ఏటమ్మా, కట్కూరి వారింట కన్నీరు మిగిల చూడమ్మా. నీలాకాశం ఏటమ్మా, కట్కూరి వారింట కన్నీళ్లు మిగిల చూడమ్మా. కట్కూరి వారింట కన్నీరు మిగిల చూడమ్మా. ఆయన జీవితం ఒక గర్వించదగిన ప్రస్థానం, ఒక అజేయమైన శక్తి,
అపారమైన అంకితభావం కలిగిన మహానుభావుడు కట్కూరి రాజమౌళి గారు. సింహం లాంటి వ్యక్తిత్వం. ఆయన ఫ్యాక్టరీలో అడుగు పెడితే అందరూ భయభక్తులతో నిలబడతారు. ఆర్థిక వ్యవహారాలలో ఎప్పుడూ నిశితంగా, సమర్థంగా, పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా ఉండటం ఆయన గొప్ప లక్షణం. సర్వదా తెల్ల దుస్తుల్లోనే కనిపించడం తనలోని స్వచ్ఛతకు, సాంప్రదాయానికి ప్రతిబింబం. చిన్నతనంలోనే వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఆయన 90లో కూడా అలుపు లేకుండా నిరంతరం కృషి చేస్తూ తన చివరి శ్వాస వరకు కొనసాగించడం గర్వించదగ్గ విషయం. వయసు సంఖ్య మాత్రమే అయినా తన శక్తి, పట్టుదల మాత్రం యువకుడిలాగే ఉంటుంది. తనయుడికి కుడి భుజంలా ఎల్లప్పుడూ అండగా నిలిచిన ఆయన ఇక లేకపోవటం తీరని లోటు. అందుకే అంటారు, గొప్ప వ్యక్తులకు చావు ఉండదు, వారు తమ కార్యాలతో చిరంజీవులుగా ఉంటారు అనే మాటలను నిజం చేస్తూ రాజమౌళి గారి స్మృతి యుగ యుగాల పాటు నిలిచిపోవాలని, మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు.